హలో అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సుత్తి లేకుండా బిగ్ బాస్ ఓటింగ్ పోల్ స్టార్ట్ అయ్యి నిన్న నైట్ 10:30కి స్టార్ట్ అయింది కదా ఓటింగ్ పోల్. ఇప్పటి వరకు నేను ఈ వీడియో రికార్డింగ్ చేసేంతవరకు ప్రజెంట్ ఎలా ఉంది సిచ్యువేషన్ అనేసి మనం మాట్లాడదాం. అలాగే బిగ్ బాస్లో ఏదన్నా ట్రెండింగ్ పేరు నడుస్తుందంటే అది మనకంట లేకుండా యా రివ్యూవర్ ప్లేస్లోను యా రివ్యూవర్ తమ్నిల్ లేదు. మణికంఠ అసలు మణికంఠ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఏదన్నా సరే ఆ విగ్గుని చూడండి, ఆ విగ్గుతో అసలు యాడికో వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాల్సిన పని లేదు. 3 వారాలు కళ్ళు మూసుకున్నా నిద్రపోతా అన్నా కానీ ఓట్లు వేసి గెలిపించేస్తారు మన ఆడియన్స్. అంత ప్లేస్లో ఉన్నాడు. ఫస్ట్ ప్లేస్లో కాకుండా సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో అసలు మణికంఠ అనే పేరు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకే తెలియదు, నేను రివ్యూ చేసేవాడిని, నాకే తెలీదు. అలాంటి వాళ్ళు సెకండ్ ప్లేస్లో రావడం అంటే అసలు నెక్స్ట్ లెవెల్. అసలు మనకంట బ్రో, నువ్వు సూపర్ బ్రో. నువ్వు మంచిదో చెడ్డదో ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి కదా. దీంట్లో మాత్రం ఇది నీకు మంచి జరిగింది. 2 వారాలు 3 వారాలు నీకు ఇంక భయమే లేదు. ఇది మాత్రం 100% రాసి పెట్టుకోండి. అలాగే విష్ణుప్రియ గారు అందరికి తెలుసు కాబట్టి విష్ణుప్రియ ఆమె కంటెంట్ ఇవ్వకపోయినా కానీ ఒకవేళ ఏమైనా చేసినా కానీ విష్ణుప్రియ ప్రతి ఒక్కరి నోళ్ళలో ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 30-35% విష్ణుప్రియ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటే, అలాగే మనకంటే అది 25-30% వరకు రీచ్ అవుతా ఉంటారు. వీళ్ళిద్దరే దాదాపు 60% కవర్ చేసేస్తారు. 100% వీళ్ళిద్దరే 60% వరకు కవర్ చేసేస్తారు. 60% కవర్ చేసేసిన తర్వాత ఇంకా మిగిలిన 40% కోసం ఇంకా నలుగురు ట్రై చేస్తూ ఉంటారు. నలుగురు ట్రై చేస్తూ ఉంటే యాక్చువల్గా మనము బెంగళూరులో ఉంటాం కాబట్టి నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది. బెంగళూరులో కన్నడ బిగ్ బాస్ గురించి జరుగుతూ ఉంది. మళ్ళీ అలాగే కన్నడ కంటెస్టెంట్స్ పృథ్వీ ఉన్నారు కదా, పృథ్వీ గారికి వచ్చి 15% అలా పడతా ఉందనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. కంటెంట్ లేదు కానీ నిఖిల్ మళ్ళీ యశ్విని గారు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ లేకపోయేసరికి వాళ్ళ ఓట్లు అంతా పడతా ఉన్నాయి. ఒక 10% పడినా కానీ ఇక్కడ కన్నడ పోల్స్ అంతా కొంచెం ఇచ్చేస్తా అంటారు అనేసి వాళ్ళకు ఒక 50%, ఇక్కడ 75% మొత్తం వీళ్ళు ముగ్గురే కవర్ చేసేస్తారు. ఇంకా 3% కోసం బేబక్క, మన శేఖర్ భాష, మళ్ళీ ఇంకొకరు సోనీ, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా. వీళ్ళు ముగ్గురు మంచి కంటెంట్ ఇచ్చేవాళ్ళు. యాక్చువల్గా బిగ్ బాస్ అడగకపోయినా కానీ కంటెంట్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు 25% షేర్ చేసుకుంటూ ఉంటారు. 25% అంటే దాదాపు ఒక 9% 9 అనేది ఫ్యాన్సీ నెంబరు, అందరికి తెలిసిందే. ఆ 9 ఓరికి లక్ ఫేవర్ చేస్తుందో 10కి వస్తారా లేకపోతే 9లో ఉంటారా. 9లో ఉండే వాళ్ళు ఎప్పుడు వాడిపోయే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే నాకు కూడా 9 అంటే ఇష్టం. నా నెంబర్ కూడా 9 వస్తుంది, లాస్ట్లో 999 వస్తాయి. ఆ విధంగా వస్తుంది. మళ్ళీ సరే అనేసి అక్కడి నుంచి మనం మాట్లాడుకుందామంటే ఇప్పుడు పర్సంటేజ్ వైజ్గా మాట్లాడుకుందామంటే ఫస్ట్ విష్ణుప్రియ ఉంది, సెకండ్ మణికంఠ బ్రో ఉన్నారు, థర్డ్ వచ్చి మన పృథ్వీ గారు ఉన్నారు. పృథ్వీ గారు ఇలా ఎన్ని రోజులు సర్వే అవుతారో మనం అయితే గ్యారంటీకి చెప్పలేం. 4th వచ్చి మన శేఖర్ భాష గారు ఉన్నారు, 5th వచ్చి సోనియా గారు ఉన్నారు, 6th వచ్చి బేబక్క ఉన్నారు. బేబక్కకి చాలా డేంజర్ జోన్లో ఉంది. కానీ అందరూ కంటెంట్ ఇచ్చేవాళ్ళే. ఒకవేళ నామినేషన్ ఇలాగనే పెడతారా, కంటిన్యూ చేస్తారా, లేకపోతే నామినేషన్ లేకుండా ఈ వారంలో ఏమన్నా ఎలిమినేషన్ లేకుండా చేస్తారా అనేసి మనం వెయిట్ చేద్దాం. ఖచ్చితంగా నాకైతే, ఎందుకంటే 2 రోజుల టైం ఉంది కాబట్టి 2 రోజులు ఓట్లు వేసి గెలిపించేంత మాత్రం ఉండదు. కమెంట్ ట్యాబ్లో మన ఛానల్లో ఓటింగ్ పోల్ పెట్టినాను, మీరు ఖచ్చితంగా వెళ్ళి ఓట్ చేయండి. ఫస్ట్ ఓట్ ఎవరికి అనేసి. నేను ఈరోజు తమ్నెల్ పెట్టినది కూడా అదే, సుత్తి లేకుండా నేను మాట్లాడినా అనుకుంటాను. మన హ్యాష్ గుర్తుంది కదా, సుత్తి లేకుండా బిగ్ బాస్ రివ్యూలు చెప్తా ఉంటాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఇస్ కిరణ్. బై బై.